తెలంగాణ నీటి అవసరాల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ భేటీ. సీతారామసాగర్ ప్రాజెక్టుకు నెల రోజుల్లో అనుమతులు రానున్నట్టు తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేడిగడ్డ ప్రాజెక్టుపై నెలాఖరులోపు ఎన్డీఎస్ఏ నివేదిక విడుదల చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం. తెలంగాణ ప్రజలు శాశ్వత విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్న కేసీఆర్, ఏప్రిల్ 10 నుంచి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు నిర్వహిస్తామని వెల్లడి. హెచ్ఐసిసిలో ముగిసిన షీల్డ్ 2025 సదస్సు. సైబర్ నేరాల్లో కాజేసిన 350 కోట్లు రికవరీ చేశామన్న డీజీపీ జితేందర్ రెడ్డి. దేశంలో సైబర్ రికవరీలో హైదరాబాద్ ముందంజలో ఉందని వ్యాఖ్య. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయన్న టీపీసీసీ అధ్యక్షుడు. ఏడాదిలోనే కాంగ్రెస్ 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని కామారెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో వెల్లడి. రాష్ట్రాలకు జాతీయ విపత్తు సహాయక నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం. తెలంగాణకు 231 కోట్ల రూపాయల సాయం. అదనపు సాయం వల్ల ఆయా రాష్ట్రాల్లో విపత్తు నిర్వహణ బలోపేతం అవుతుందన్న బండి సంజయ్. కరాచీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ. తొలి మ్యాచ్లో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసిన కివీస్. శతకాలతో రాణించిన విల్ యాంగ్, టామ్ లాథమ్.